సరే ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, నేను ఎన్ని వదిలేస్తాను, ఇక్కడ వ్యవసాయం చేసుకుంటానంటున్నారు. నేను మహాన్ న్యూస్ ద్వారా ఆయన కోరేది ఏంటంటే, ఆయన ఇకనైనా సరే నిజాలు మాట్లాడుతూ అబద్ధాలు మాట్లాడకుండా, బూతులు మాట్లాడకుండా, అసత్యమైనటువంటి ఆరోపణలు చేయకుండా చక్కగా వ్యవసాయం చేసుకుంటూ ఒక మంచి ప్రవర్తనతో, మంచి ఆలోచనతో, మంచి నడవడికతో ఆయన 10 మందికి సేవ చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పని ఆయనకి మహావందనాలు తెలియజేస్తూ ఉన్నాం. తెలియచేయాల్సినటువంటి అవసరం ఉంది ఆయనకి. ఎందుకంటే ఆయన చేసినటువంటి నష్టం రాష్ట్రానికి తీవ్రమైనటువంటిది, ప్రజలకి తీవ్రమైనటువంటి నష్టాన్ని ఆయన చేసి చూపించారు. ఇప్పుడైనా ఆయన సత్ప్రవర్తనతో, సద్బుద్ధితో ఆయన ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. సరే, అది వారిష్టం. ఇట్లా సరే, ఈ ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఎందుకు వదిలాడు, జగన్మోహన్ రెడ్డి గారిని ఈయన ఎందుకు వదిలేశాడు, ఇదే చాలా ముఖ్యమైనటువంటి అంశం. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి గేమ్ ఏమైనా దాగి ఉందా, ఆ రాజకీయ పొలిటికల్ గేమ్లోనే ఈయన రాజీనామా చేశారా అనేది ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకు ఆ డౌట్ వస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించిన ప్రతి రూపాయి ఈయన వెనకుండి నడిపించినటువంటి ఇదే, రాజకీయంగా ప్రతి అంశము ఈయన వెనకుండి నడిపించినటువంటి ఇదే. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసుల విషయంలో అన్నీ ఆయనుండే నడిపించాడు. వైఎస్ వివేక హత్య కేసు విషయంలో కోర్టు వివాదాలు మొత్తం మళ్ళీ ఈయనుండే నడిపించారు. సిబిఐని, ఈడీని, ఐటీని, లేక అనేక వ్యవస్థలని ఆయన తన రూట్లో నడిపించారు. మరి అంత క్రియాశీలకమైనటువంటి వ్యక్తి, ఎటువంటి ఒత్తిడులు లేవు, ఎటువంటి బెదిరింపులు లేవు, నా అంతటా నేను రిజైన్ చేసేస్తున్నాను, నాకెందుకో ఈ రాజకీయాల్లో నేను నిజాలు మాట్లాడలేను అని చెప్పని అనటం అని అంటే నిజంగా ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆడిస్తున్నటువంటి ఒక రాజకీయ వికృత క్రీడ, ఆయనే ఈ గేమ్ని స్టార్ట్ చేశాడా, ఆయనే ఈ గేమ్ని నడిపిస్తున్నాడా అనేటువంటి డౌట్ కూడా లేకపోలేదు. ఎందుకంటే చిలక ప్రాణం ఎక్కడుంది, మరి జగన్మోహన్ రెడ్డి గారి ఇది విజయసాయి రెడ్డి గారి దగ్గర ఉంది. విజయసాయి రెడ్డి గారి ప్రాణం ఎక్కడుంది, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. మరి వారిద్దరూ అన్ని కేసుల్లో, అంత అంశాలలో వాళ్ళిద్దరి బంధం, అంత బలమైనటువంటి బంధం, విడదీయరానటువంటి ఎంత బంధం, మరి ఏదో ఏమీ లేకుండా ఒక సాధారణంగా, ఒక సౌమ్యంగా, నాకెందుకు రాజకీయాల్లో అబద్ధాలు మాట్లాడాల్సి వస్తుంది, నాకెందుకు నచ్చట్లేదు, నేను వ్యవసాయం చేసుకోవాలని చెప్పని నేను రిజైన్ చేస్తానంటే ఖచ్చితంగా ఇది నమ్మదగినటువంటి అంశం కాదు. దీని వెనక మనం ఊహించనటువంటి, ప్రజలు ఊహించనటువంటి ఇంకొక గేమ్ని తయారు చేసి ఇక్కడ ఈ గేమ్ ఆడారు. ఈ గేమ్ అయిన వెంటనే ఇంకొక గేమ్కి ఇంకొక ప్రణాళిక రెడీ అయ్యింది. ఆ గేము, ఆ ప్రణాళిక అనేటువంటిది అత్యంత భయంకరమైనటువంటిది అయి ఉంటుంది. ఎందుకంటే ఈయన ప్రాణం ఆయన దగ్గర ఉంది, ఆయన ప్రాణం ఈయన దగ్గర ఉంది. ఆ ఇద్దరిలో ఎవరు ఏది ఇటైనా కానీ ఇద్దరు జైలుకి వెళ్ళాలి, లేక ఇద్దరు ఆ కేసుల్ని చాలా తీవ్రంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కావున ఎక్కడో ఏదో ఒక పెద్ద స్కెచ్ జరగబోతుంది. కాకపోతే పైకి మాత్రం ఇదే చెప్తారు, నేను రాజకీయాలు వదిలేస్తున్నాము, చంద్రబాబు నాయుడు గారి పట్ల మాకు గౌరవం ఏముంది, పవన్ కళ్యాణ్ గారి పట్ల మాకు ప్రేమ ఉంది, మాకు ఎవరితోటి వివాదాలు లేవు, నేను పూర్తిగా మారిపోయాను, నేను పూర్తిగా ఎన్ని చేసేసాను అని ఎన్ని చెప్పినా సరే దీని వెనక ఊహించనటువంటి ఒక పెద్ద స్కెచ్ ఏదో దాగి ఉంటుంది. అది మరి కొద్ది రోజుల్లో కాదు, ఒక సంవత్సరం తర్వాత అది బయటకు వస్తుంది. సంవత్సరం తర్వాత బయటకు వస్తుంది, సంవత్సరం లోపు రాదు. ఎందుకనంటే ఆయన గురించి ఎన్ని వదిలేయాలి. ఇప్పుడు ఎందుకు ఆయన రిజైన్ చేశారంటే, అరబిందో కేసుల విషయంలో వివాదంలో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన మీద ఏలెత్తి చూపిస్తున్నారు. మరి ఇప్పుడు ఆ వివాదం కేసుల విషయంలో ఆయన దానికి టార్గెట్ అయ్యారు వాళ్ళందరితోటి. అందుకని అక్కడ ఆయనకి
కుటుంబంలో ఇబ్బందికరమైన పరిస్థితులు, జగన్మోహన్ రెడ్డి గారితో ప్రస్తుతం కొన్ని బయటికి కనపడుతున్నటువంటి కొన్ని ఇబ్బందులు, కనపడనటువంటి కొన్ని ఇబ్బందులు, కలిసి రాజకీయ వ్యూహాన్ని చేయటానికి ఉన్నటువంటి మాస్టర్ స్కెచ్ ఇంకొక వైపు, వీటన్నిటి నేపథ్యంలో ఇదొక ఫ్రంట్ ఫేస్. ఇప్పుడు ఆయన ఇన్ని బూతులు తిట్టాడు, ఇన్ని మాటలు మాట్లాడాడు. ఇప్పుడు నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటే ఇక చంద్రబాబు నాయుడు గారు అరబిందో కేసు లేదు, దస్బల్లా కేసు లేదు, లెక్కర కేసు లేదు, మైనింగ్ కేసు లేదు, ఇక వైఎస్ వివేక గుండెపోటు కేసు లేదు, పింక్ డైమండ్ కేసు లేదు, ఢిల్లీలో కేసులు లేవు, ట్వీట్లు ఎక్స్ ట్వీట్లో చేసిన బూతులు లేవు. ఇవన్నీ కూడా ఒక్కసారిగా వదిలేసే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే కేసులన్నిటి నుంచి ఒక్కసారిగా సైడ్కి వచ్చేస్తారు. కేసులు ఉండవే కన్నా ఎవరు ఆయన టార్గెట్ చేయడం, ఎవరు ఆయన కార్నర్ చేయరు. ఒక సంవత్సరం కాలం అయిన తర్వాత అప్పుడు మరలగా చిన్నగా ప్రజాభీష్టం మేరకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను గమనించి ప్రజల కోరిక మేరకు ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నేను రాష్ట్రాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తిగా నేను అడుగులు వేసి నా వంతు నేను ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడినటువంటి నేపథ్యంలో నేను వస్తున్నాను, మీకోసం వస్తున్నాను, మీ విజయసాయిరెడ్డి మీకోసం ప్రజల కోసం వస్తున్నాడు తప్ప నాకు ఎటువంటి రాజకీయ పదవులు వద్దంటే వద్దు అని చెప్పి మరలా ఆయన ఆరంగేట్రం చేయిస్తాడు అని నాకెందుకో బలమైనటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఇదే అభిప్రాయం చాలామంది ప్రజలలో 100% ప్రజలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాదండి, ఏదో ఉంది, ఏదో జరుగుతుంది, ఏదో ఉంది, ఏముందనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఆ ఏదో ఉంది అనే దాంట్లోనే చాలా కుట్రలు ఉంటాయి. అందుకని ఆయన విషయంలో ఎక్కడ సందేహము వలదు. కాకపోతే ఆయన నిజంగా మార్పు చెంది మంచిగా వ్యవసాయం చేసుకుంటే మాత్రం చాలా సంతోషించదగినటువంటి పరిణామం. ఆయన 10 మందికి మంచి చేయొచ్చు, చార్టెడ్ అకౌంటెంట్గా ఇంకో 10 మందికి సర్వీస్ చేయొచ్చు. ఇంకా ఆయనకు ఉన్నటువంటి అనుభవంతో పొలిటికల్గా కావచ్చు, లేకపోతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కావచ్చు, అనుభవంతో ఏదైనా 10 మందికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయటం ద్వారా, లేదా ఆయన సంపాదించుకున్నటువంటి కోట్లాది రూపాయలతో 10 మంది సేవా కార్యక్రమాలు వద్దులేండి. అదే నిజం చెబితే తలబగిలిద్ది, అందుకని నిజం చెప్పం మేము. ఏం చెప్తాం ఆయన, అది సమస్య. అందుకని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే మంచిది, చాలా సంతోషం కూడా.